ఫ్రెండ్స్ ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త పాస్పోర్ట్ అయితే తీసుకొని వచ్చింది. అదే ఈ పాస్పోర్ట్ అని చెప్పేసి తీసుకొని వచ్చింది. నార్మల్ గా ప్రీవియస్ గా పాస్పోర్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు కొత్తగా ఒక డిజిటల్ పాస్పోర్ట్ అని చెప్పేసుకోవచ్చు. దీన్నే మనము ఈ పాస్పోర్ట్ అని చెప్పేసి అంటా ఉంటారు. సో ఈ పాస్పోర్ట్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఎవరికి వస్తుంది, దీనికి ఎంత ఛార్జెస్ అవుతుంది, ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు, అట్లానే దీనికి అమౌంట్ అనేది ఎంత పడుతుంది, మీరు అప్లై చేసుకున్నాక ఎన్ని డేస్ కి మీకు వస్తుంది, అలానే దీనికి ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉందా, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మరిన్ని వస్తూ ఉంటాయి. మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ పాస్పోర్ట్ అంటే ఏంటిది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సిమ్ ఉందనుకోండి, ఇది నార్మల్ సిమ్. ఇప్పుడు రీసెంట్ గానే చూసుకుంటే మనకు ఈ సిమ్స్ అనేది వస్తుంటాయి. అంటే లైక్ ఏంటి అంటే సిమ్ ఉండదు, దాన్ని ఏంటి అంటే సాఫ్ట్వేర్ లోనే ఇంటిగ్రేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో ఫోన్కి ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏమైపోతుందంటే అది ఈ సిమ్ అయిపోతుంది, ఫిజికల్ గా ఉండదు. బట్ ఇక్కడ ఈ పాస్పోర్ట్ అంటే మనకు ఫిజికల్గా లేకుండా అయితే ఏముండదు. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాస్పోర్ట్ ఉంటుంది కదా, సేమ్ ఆ స్టైల్గానే ఉంటుంది. బట్ దీంట్లో ఒక చిప్ అనేది అయితే పెడతా ఉంటారు. ఈ చిప్ కూడా ఎక్కడో ఉండదు, మనకు ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మనకు మీదనే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది ఈ పాస్పోర్ట్ అని చెప్పేసి. ఈ పాస్పోర్ట్ లోపలనే మనకి చిప్ అనేది అయితే పెడతా ఉంటారు. ఈ చిప్ వల్ల మనకు యూజ్ ఏంటి, అసలు ఏంటి అంటే ఈ చిప్లో ఏముంటుంది అంటే మనకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, అలానే మన ఫేషియల్కి సంబంధించినటువంటి స్టోరేజ్ కూడా మొత్తం అయితే ఆ చిప్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఇమిగ్రేషన్స్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో మీకు చాలా వరకు టైం సేవింగ్ అవుతూ ఉంటుంది. అట్లనే మీ డాటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అని చెప్పేసి ఇటువంటి తీసుకొచ్చారు. ఇది నార్మల్గా ఆల్రెడీ జపాన్ ఇటువంటి కంట్రీస్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో వచ్చింది. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని 12 సిటీస్లో అయితే ఇదైతే ఇంప్లిమెంట్ చేసేసారు. అందులో మన హైదరాబాద్ కూడా ఉంది. ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. దీన్ని మనం ఈజీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంట్రీకి విజిట్ చేసినప్పుడు అక్కడ మనకు స్టాంపింగ్స్ అయితే అనేది అవుతూ ఉంటాయి కదా, ఇక్కడ మనకు టైం టేకింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చిప్ వల్ల మనకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అన్నీ కూడా చాలా వరకు ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఈ చిప్ నుంచి మనకు చాలా వరకు డాటా అనేది అయితే మనకు వాళ్ళకు ఈజీగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటిది. మీ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ లేదా తెలుసుకోవడం కోసం ఇక్కడ వీళ్ళే ఒక చిన్న లోగో టైప్గా పెడతా ఉన్నారు. ఇక్కడ మీదనే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద మీకు ఈ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి లోగో ఉంటుంది. అది ఉంటే మీ పాస్పోర్ట్ అనేది ఈ పాస్పోర్ట్ అని చెప్పేసి అర్థం. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాస్పోర్ట్ ఉంటే దాన్ని ఈ పాస్పోర్ట్గా కూడా కన్వర్ట్ అయితే చేసేసుకోవచ్చు. మీ దగ్గర అసలు కొత్త పాస్పోర్ట్ లేదు, ఇదే ఫస్ట్ టైం పాస్పోర్ట్ అప్లై చేసుకుంటా అనుకుంటే ఇలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చూసేయండి. దానికోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి సైట్లోకి అయితే వచ్చేసేయండి. passportindia.gov.in అని చెప్పేసి ఉంటుంది. దీంట్లోకి వచ్చేసేయండి. దీంట్లోకి వచ్చేసిన తర్వాత దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది జస్ట్ లాగిన్ కోసం. మీకు ఆల్రెడీ పాత పాస్పోర్ట్ అనేది లేదు అనుకున్నప్పుడు మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ ఉంటే మాత్రం ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ మీద ప్రెస్ చేసేసి మీ అకౌంట్ తోటి అయితే లాగిన్ అయిపోండి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉంటాం, ఇప్పుడు కొత్త దానికోసం అనుకుంటున్నాం కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేసిన తర్వాత రిజిస్టర్ టు అప్లై మీద ప్రెస్ చేసేసి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ మీద సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ మీకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఆఫీస్ని సెలెక్షన్ చేసేసుకోండి. ఇక్కడ మీకు నియర్ బైగా ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటిది అయితే ఇక్కడైతే ఇచ్చేసుకోండి. గివెన్ నేమ్ కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది, ఇక్కడ నేమ్ కూడా ఇచ్చేసేయండి. అట్లనే మీకు సంబంధించినటువంటి సర్నేమ్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ అనేది ప్రాపర్గా, కొందరికి లెటర్స్ అనేది 1 లెటర్ ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస ఉంటే శ్రీనివాస అట్లా ఆ టైప్గా వస్తూ ఉంటాయి. ప్రాపర్గా ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ గివెన్ నేమ్, సర్నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. మీ మెయిల్ అడ్రస్, మీ లాగిన్ ఐడికి సంబంధించినటువంటి మీకు ఆల్రెడీ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. డూ యూ వాంట్ టు క్రియేట్ ఐడి అని చెప్పేసి అడుగుతూ ఉంది. సో ఎస్ అని చెప్పేసిన ఇక్కడ నేను ఒక లాగిన్ ఐడి అని చెప్పేసి ఇచ్చుకుంటున్నా. పాస్వర్డ్ అనేది ఇచ్చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ మీద ఒక పాస్వర్డ్ పెట్టేసుకొని హింట్ క్వశ్చన్ మీద ఒక హింట్ పెట్టేసుకుంటున్నా. దానికి కూడా ఒక హింట్ ఆన్సర్ ఇచ్చేసుకొని ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఈ క్యాప్చా అనేది ఇచ్చేసి రిజిస్టర్ మీద ప్రెస్ చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ప్రాపర్గానైతే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయండి. మీ ఆధార్ కార్డులో ఎట్లా ఉంటుందో ఆ ప్రాపర్ వేగానే ఇవ్వండి. ఒక్క చిన్న మిస్టేక్ అయినా కూడా మళ్ళీ మీకు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది.
సో ఒక ఈ టైప్గానైతే మీరైతే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ని సెలెక్షన్ చేసేసుకొని ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని ఉంది కదా, సో దీని మీద ఏంటి అంటే మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి లాగిన్ ఐడిని ఇక్కడ ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేసేసి ఇక్కడ నుంచి అయితే మీరు రెన్యువల్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ దీనికి కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, అదేంటో కూడా నేను చూపిస్తాను. మీరు ఎలిజిబిలిటీ అంటే వెళ్ళేటప్పుడు మాత్రం అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి ఆర్ ఏదైనా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదే మీరు ఆల్రెడీ ఉన్నటువంటి పాస్పోర్ట్ని మీరు ఈ పాస్పోర్ట్స్గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఓల్డ్ పాస్పోర్ట్, అట్లనే ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఇట్లాంటి నార్మల్గా 1500 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది కదా ప్రీవియస్ది కానీ చూసుకుంటే, ఇప్పుడు ఈ పాస్పోర్ట్కి కూడా అదే 1500 రూపీస్ అనేది మీకు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మీరు నియర్ బై స్లాట్స్ ఎక్కడ పెట్టుకుంటారో అక్కడికి వెళ్ళేసి ఆ వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 7 to 10 డేస్లో మీకు మీ పాస్పోర్ట్ అనేది మీ ఇంటికే వస్తుంది. అది కూడా ఈ పాస్పోర్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. జై హింద్.